పిశాచి సాధనల గురించి అడుగుతున్నారండి. పిశాచి సాధనల గురించి ఎందుకు అందరూ అంత ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే బిఫోర్ టాకింగ్ అబౌట్ పాజిటివ్, మనం ముందు అంటే ఎక్కడ రిస్క్ ఉంది అన్న పాయింట్ ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఏది వద్దు అనేది ఫస్ట్ చెప్పాలి మనం. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పిశాచి సాధనలు ఎలా ఉంటాయంటే అండి, అంటే మనకి షార్ట్ కట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకని చెప్తున్నా. చాలా తొందరగా వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు పిశాచి సాధనల్లో చాలా ఉన్నాయి. అంటే పిశాచి, యక్షిని, ఇవన్నీ ఏంటంటే యక్షిని సాధనలు ఇవన్నీ చాలా తక్కువ టైంలో మనకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒక 11 డేస్ కావచ్చు, 21 డేస్ కావచ్చు, 41 డేస్ కావచ్చు, అట్లా చాలా తక్కువ టైంలో ఇవి మనకి సిద్ధించేస్తాయి. అయితే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఏ ప్రైస్ కదా. అండ్ ఇది మానవ జాతి అండ్ కలియుగం. ఈ కలియుగంలో మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ శక్తులు కావాలి అది అంటే వీ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ ప్రైస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి శక్తులు మనం హ్యాండిల్ చేయాలి అంటే ఏదైనా దశమహావిద్య అంటే శక్తి సాధన చెయ్యాలి. అప్పుడే మనం వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే భైరవ సాధనే కావచ్చు, శక్తి సాధనే కావచ్చు, అంటే దశమహావిద్యల్లో ఏ దేవత సాధన అయినా చెయ్యాలి. ఇవి చెయ్యలేని పక్షాన, ఇవి చెయ్యకుండా ఏమాత్రమైనా మీరు యక్షులు, కిన్నెరలు కానీ, ఈ పిశాచి సాధనలు కానీ ఏమైనా చేశారా అంటే, ఇప్పుడు యక్షిని అనగానే పిశాచులు వేరు కదా, ఇవి వేరు కదా అంటే లేదు. ఈ యక్షిణీలు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే. అంటే కామరూపాన్ని ధరించే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది కాబట్టి అంత అందంగా మనకు కనిపిస్తారు. బట్ బేసిక్‌గా వాళ్ళ రూపం గాని అది చాలా భయానకంగా ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ దే ఆర్ ద లీస్ట్ బీయింగ్స్ అన్నమాట అదర్ డైమెన్షన్స్‌లో. అంటే ఇప్పుడు మానవ జాతి కన్నా కొంచెం అప్పర్ హ్యాండ్‌లో ఉంటారు. దైవానికి సంబంధించి లేదా ఇవన్నీ సెలెస్టియల్ బీయింగ్స్ అంటాం. సో ఈ అన్ని సెలెస్టియల్ బీయింగ్స్‌లో, యూనివర్స్‌లో అన్నిట్లో లీస్ట్ లెవెల్‌లో ఉంటారు వీళ్ళు. సో ఏమవుతదంటే వాళ్ళకి కొంచెం కొన్ని అంటే ఈ యక్షిణీలు వీళ్ళందరూ కుబేరుడి కింద ఉంటారు. కుబేరుడు ఎందుకు వాళ్ళకి పవర్స్ ఇచ్చాడంటే ఆ సంపదని అన్నిటిని కాపలాగా ఉంచడానికి. అందుకని వాళ్ళకి కొన్ని పవర్స్ కుబేరుడు ఇవ్వడం జరిగింది. అయితే ఈ పిశాచి సాధనలు, యక్షిణీ సాధనలు మనం ఎందుకు చేయాలి అంటే గ్రీడీనెస్. అంటే అన్నీ మాక్సిమం గ్రీడీనెస్ ఉంటుంది. ఎందుకంటే